అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కాజు కట్లీ. యూజువల్గా మనం కాజు కట్లీ స్వీట్స్ షాప్స్లో ఎక్కువ కొంటూ ఉంటాము. కానీ ఇవాళ నేను మీకు ఇంట్లోనే ఈ కాజు కట్లీని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1.5 కప్పులు జీడిపప్పులని మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా పట్టుకోవాలి. దీన్ని మీరు ఎక్కువసేపు రుబ్బినట్లయితే జీడిపప్పులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఇది పౌడర్ లాగా అవ్వకుండా ముద్దగా తయారవుతుంది. అందుకే దీన్ని ఇలా క్విక్గా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదారని కరిగించడానికి ఒక ప్యాన్లో 1/2 కప్పు నీళ్లు పోసి 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. ఇది కొద్దిగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. పంచదార మొత్తం కరిగిపోయింది కాబట్టి ఇందులో ముందుగా పట్టి పెట్టుకున్న జీడిపప్పు పొడిని వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు పొడి పంచదార సిరప్లో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. కాజు కట్లీ చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెసిపీ చేసేంత వరకు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఈ జీడిపప్పు పేస్ట్ని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. లేదంటే చాలా ఈజీగా అడుగు అంటుకుని రంగు మారిపోతుంది. అందుకనే స్లోగా చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ తిక్కుగా అవుతున్నప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ చాలా తిక్కుగా బ్యూటిఫుల్గా తయారైంది. ఇది సైడ్స్లో కూడా అంటుకోవట్లేదు. ఈ పేస్ట్ చల్లారిన తర్వాత పిండి ముద్దలాగా తయారవ్వాలి. ఇది చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత చూస్తే మీకు బాగా చపాతీ పిండిలాగా డోయిగా ఉంటుంది. ఇలాగ రోల్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద నెయ్యి రాసుకొని వాడుకోవాలి. దీని మీద సరిపడా నెయ్యి రాస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని మొత్తం నెయ్యి రాసిన చోట వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది చపాతీ పిండిలాగా తయారైంది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయ్యి బాగుంటుంది. దీని మీద లైట్గా నెయ్యి రాస్తున్నాను. ఈ పేస్ట్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్ మీద వేసి చపాతీని ఒత్తినట్టు కర్రతో ఒత్తుకోవాలి. కత్తికి కూడా నెయ్యి రాసి దీన్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కత్తికి పేస్ట్ అతుక్కోకుండా ఉంటుంది. కాజు కట్లీని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా డైమండ్ షేప్లో కట్ చేశాను. చూసారు కదా, బ్రహ్మాండమైన కాజు కట్లీ తయారైపోయింది. చూసారు కదా, కాజు కట్లీ చూస్తానికి ఎంత బాగుందో. మీకు ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు, ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఈ కాజు కట్లీని మీరు ఇంట్లోనే తయారు చేసుకుని సర్వ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Friends.